భారతదేశంలోని ప్రతి పౌరులు గోమాతను గౌరవించి గోమాత రక్షణకి గోమాత గౌరవ దినోత్సవం ఏప్రిల్ 27న ఘనంగా జరుపుకుందామని గో సంరక్షవాదులు తాండూరు గోశాల నిర్వాహకులు పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని గోశాల నందు రాజస్థాన్ నుంచి వచ్చిన గోరక్షకుల కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రానున్న ఏప్రిల్ 27వ తేదీన గోమాత గౌరవ దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాండూరు గోశాల అధ్యక్షులు బాలెడి, కార్యదర్శి కోటిక కిరణ్ సభ్యులు ఆధ్వర్యంలో గౌరవ గోదినోత్సవం సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు మాట్లాడుతూ దేశంలో ఉండే ప్రతి పౌరుడు గో సంరక్షణ కోసం గో గౌరవ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని అన్నారు. గో హత్యలు జరగకుండా గోమాత గౌరవ దినోత్సవం ఏప్రిల్ 27వ తేదీన ప్రతి ఒక్కరూ గోభక్తులు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తమ గొంతును ప్రభుత్వానికి విన్నవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోశాల సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, గోపాలకృష్ణ, కిషోర్ పటేల్, మన్మోహన్ సాడా, పటేల్ విజయ్ కుమార్, రాము తదితరులు ఉన్నారు. 2-2 लाख प्रार्थना पत्र रोज आ रहे तो दिखती सी बात है, फर्क पड़ेगा, देश में एक अलग ही माहौल बन जाएगा इस बात का लेके। अब 6 महीने का समय फिर बीत गया, ये कार्य भी हो गए, 15 अगस्त 2027 का समय आ गया। अगर सरकार चाहे तो कार्य कर देगी, बहुत अच्छी बात है, आभार देंगे। बाकी उसके बाद की रूपरेखा इस प्रकार थी कि कुछ संत ऐसे जो गाय के बिना जिनका जीवन निश्चित नहीं है। काफ़ी संतों के बारे में आपने सुना भी होगा जो केवल गौ से जुड़े हुए हैं। तो गाय उनका ये कहना है कि अगर अब भी इस देश में गौ माता का सम्मान अभियान के अंतर्गत राजस्थान से पधारे हुए सोनी जी एवं गुरु जी का सभी का स्वागत करते हैं तांडूर गौशाला में। ये एक सारे भारतवर्ष में 27 अप्रैल को तहसील लेवल में जो एजुकेशन के लिए उन्होंने आह्वान किया है, हम लोग इस गौ माता की रक्षा, गौ माता को सम्मान और गौ माता को राष्ट्र पशु घोषित करने के लिए पूरा सहयोग प्रदान करेंगे और सभी धर्म प्रेमियों से निवेदन करेंगे कि हम गौ रक्षक के लिए हम सब मिलकर सरकार को अपनी आवाज़ सुनाएंगे। प्रदेश और राष्ट्र की सरकारों से विनती करेंगे कि गौ माता को सम्मान पूर्वक उन्हें सम्मान दिलाएं और जहाँ जहाँ गौशालाएँ हैं वहाँ जो भी कमतरता है उनको भी सरकार पूर्णता करेंगे। यही हम आज के इस कार्यक्रम के माध्यम से सरकारों से अपील करते हैं। जय गौ माता। जो భారతదేశం రాజస్థాన్ రాష్ట్రం నుండి వచ్చినటువంటి మన గో సమ్మాన్ అభియాన్ వారిటువంటి టీం మన దగ్గరికి రావడం జరిగింది. మరి వీరి ఆలోచన కొరకు గోభక్తులకు అందరికీ మనం విన్నవించడం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి 800 జిల్లాల నుండి మన గొంతు వినిపించాలి ప్రభుత్వానికి. గో హత్యలు ఆగిపోవాలి, గో సంరక్షణ జరగాలి, గోమాతకు సరైనటువంటి పేరు ప్రతిష్టలు రావాలి భారతదేశంకు. కాబట్టి దీంట్లో కార్యక్రమం భాగంగా మనం ఉన్నటువంటి తహసీల్ కార్యాలయాలు కావచ్చు, ప్రతి ప్రజల వరకు గొంతును వినిపించేటటువంటి పని చేసేటటువంటి ఈ గో సమ్మాన్ ఆహ్వాన్ అభియానం తీసుకొని వెళ్ళి ప్రతి మనిషి దగ్గరికి పోయి మనము వారి సంతకాలను చేసుకొని ప్రభుత్వానికి తెలిపేటటువంటి కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుడుతున్నాం. కావున దీంట్లో ఖచ్చితంగా భారతీయులందరూ కూడా ఈ గోమాతను రక్షణ లోపల పాలు పంచుకోవాలని కోరుకుంటూ జయ గోమాత. గోమాతా की जय। గోమాతా की जय। గోమాతా రాష్ట్రమాత। గోమాతా రాష్ట్రమాత। షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.